కేటీఆర్ సతీమణి గారి పేరు శైలిమ. నాకు మా సీతక్యంతో కేటీఆర్ గారి సతీమణి శైలిమ కూడా గంతే. ఇలాంటి వేదికల మీద కుటుంబ సభ్యుల పేర్లు తీసుకోవడం కొన్ని సందర్భాలలో సమంజసం కాదేమో, కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలన సాగిస్తున్న వ్యక్తుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పక తప్పదు, అడగక తప్పదు. ఇవాళ కల్వకుంట్ల తారక రామారావు గారికి పిల్లనిచ్చిన మామ పేరు పాకాల హరినాథరావు, సన్ ఆఫ్ పాకాల వెంకట్రావు గారు. పాకాల హరినాథరావు గారి కూతురు పేరు పాకాల శైలిమ. పాకాల హరినాథరావు గారు ఏ సర్టిఫికెట్ తో ఉద్యోగం చేసిందో తెలుసా మిత్రులారా? షెడ్యూల్డ్ ట్రైబ్స్ సర్టిఫికెట్ తోని కేటీఆర్ మామ ఒక దొర గిరిజనుల సర్టిఫికెట్ తోని ప్రభుత్వ ఉద్యోగం చేసిండు. ఇవాళ నేను అడుగుతున్నా, ఎస్టీ రిజర్వేషన్ 12% చేస్తాన్న నువ్వు, తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేస్తాన్న నువ్వు, నీకు పిల్లనిచ్చిన మామ ఎస్టీ సర్టిఫికెట్ తో ప్రభుత్వ ఉద్యోగం ఈ రోజు ఫారెస్ట్ రేంజర్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి ఇంకా కూడా ప్రభుత్వం పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇవాళ శైలిమ నాయక, శైలిమ ఆదివాస, శైలిమ గోండ, శైలిమ లంబాడి సోదర, నువ్వు ఈ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కల్వకుంట్ల తారక రామారావు గారి మీద ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఈ వేదిక మీద నుంచి ఫిర్యాదు చేస్తున్నా, నీ వియంకుడు పాకాల హరినాథరావు షెడ్యూల్డ్ ట్రైబ్స్ సర్టిఫికెట్ మీద గిరిజన బిడ్డలకు చెందాల్సిన రిజర్వేషన్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం 35 సంవత్సరాలు నిర్వహించి గత 10 సంవత్సరాల నుంచి కూడా 40 నుంచి 50 వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇవాళ తప్పుడు సర్టిఫికెట్ తో రిజర్వేషన్ సర్టిఫికెట్ తీసుకొచ్చి ఎస్టీ షెడ్యూల్ కులాలకు చెందాల్సిన, ట్రైబల్స్ కు చెందాల్సిన రిజర్వేషన్ లో ఉద్యోగం చేసి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందింది కదా. చట్ట ప్రకారం నీ వియంకుని అరెస్ట్ చేసి జైలు పెట్టవా లేదా కేసీఆర్ గారు? నువ్వు ప్రజలకు సమాధానం చెప్పు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.